వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 4,17,000 కోట్లు మాత్రమే. కేటీఆర్. తెలంగాణలో చెప్పులు ఎత్తుకుపోయేవాడిలాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు? కేంద్ర మంత్రి బండి సంజయ్. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి. ఇల్హందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య దిశ టీవీతో. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు. నిన్న 829 లక్షల కోట్లు అని చెబుతున్నాడు. పూటకో లెక్క మాట్లాడుతూ సంఖ్య పెంచుతున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు 4,17,000 కోట్లు మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడు 6 లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్లు అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా? ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. తెలంగాణలో ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే దాని మీద చర్చ నడుస్తుంది. చెప్పులు ఎత్తుకుపోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావచ్చు. చెప్పులు ఎత్తుకుపోయేవాడులాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు? కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తున్నాడ. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ కావచ్చు. ఇది ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు. మంత్రులను నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూశారు, ఎవరు చూశారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. అనంతరం పాయం గారు మాట్లాడుతూ ప్రజలు తనపై చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తన పుట్టినరోజున అన్నదానం, వైద్య శిబిరాలు, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో డాన్స్ వేసి అలరించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమాలు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బక్త నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ విగ్రహావిష్కరణ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా భగత్ సింగ్ మేనల్లుడు జగన్మోహన్ సింగ్, ఎళ్లెందు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య భగత్ సింగ్ విగ్రహావిష్కరణ ఆవిష్కరించారు. దిశ టీవీతో మాట్లాడుతూ ఆనాడు దేశం కోసం 23 ఏళ్ల వయసుకే ప్రాణాలను తృణప్రాయంగా రపించి ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ విగ్రహావిష్కరణ మక్తల్ పట్టణంలో ఆవిష్కరించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆనాడు తెల్లదొరలు పోయి నల్లతల దొరలు వచ్చారన్నట్టుగా నేటి పాలకులు పాలన సాగిస్తున్నారు. యువతను కులమతం వ్యసనాల వైపు మళ్లిస్తూ దేశం కోసం కాకుండా వ్యాపార స్వార్థ రాజకీయాల కోసం యువతను మళ్లిస్తున్నారని మండిపడ్డారు. నేటి యువత దేశ స్వతంత్ర కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, చంద్రశేఖర్ రాజ్, గురు సుఖ్దేవ్ లాంటి దేశ భక్తులను ఆదర్శంగా తీసుకొని యువత నేటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈరోజు మక్తల్లో భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్ట జరిగింది. దానికి ఈ జిల్లా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడికి ఆ సందర్భంగా ఇలా భగత్ సింగ్ ఆశయం ఏదో దాన్ని పూరించాల్సినటువంటి అవసరం. ఆనాడు బ్రిటిష్ వాడిని వెళ్ళిపోవాలని జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. ఈ దేశం స్వతంత్ర దేశం కావాలని కోరుకున్నాడు. వ్యవస్థ మారి సమసమాజం కావాలని కోరుకున్నాడు. ఇక్కడ బ్రిటిష్ వాడు పోవాలని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పౌరులంతా కూడా ఒక అవగాహనతోటి ఒక కూటమిగా ఉండాలని కోరుతున్నారు. కానీ బ్రిటిష్ వాడు ఎట్ట వెళ్ళిపోయిండు. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ నాయకత్వం, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకత్వం, రాజకీయాలు, పొలిటికల్ గా జరుగుతున్నటువంటి దమన నీతి, దమనకాండ ఎంత ఘోరంగా ఉందో ఇలా కనపడుతుంది. అందుకనే ఇలా భగత్ సింగ్ పూర్తితోటి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని సాగించినటువంటి ఉద్యమ నేపథ్యంలో ఆ బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టడానికి సాగిన పోరాటానికి తను సబ్మిట్ అయ్యాడు. కానీ ఇవాళ ఇంకా మిగిలింది ఆ దౌర్భాగ్యం అని చూపిస్తుంది భారతదేశ పరిస్థితి. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజల్ని తోస్తున్నటువంటి తోపుడు పోవాలి. ఇక్కడ సమసమాజం అనేటువంటి చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అనేటువంటి సమాజం కాదు, సమసమాజం కావాలి. అందరూ సమానమైనటువంటి జీవితాలు గడపాలి అనేటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాల్ని అణచివేయడానికి ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం నక్సలైట్లని లేకుండా చేస్తానంటూ నక్సలైట్ల తర్వాత ఈ ఎంబటి తిరిగేటువంటి మాలాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లు అనేటువంటి ముద్రసి అణిచేయడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య కనపడుతుంది. అందుకే మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కర్రెగుట్టంలో సాగుతున్నటువంటి గమన నీతిని బ్రేక్ చేయి, అక్కడికి పంపించిన బలగాల్ని వెనక్కి తీసుకో. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో ఆ నక్సలైట్లు వాళ్ళ డిమాండ్ ఏంటో ఆలోచించు. ఆ ఆలోచన ప్రకారంగా వాళ్ళని ఎట్లా దారి తీసుకురాలో చూడు. కానీ దుర్మార్గంగా చంపేస్తున్నాం. ఇప్పటికి ఒక 6 నెలల నుండి వరుస పెట్టి చంపేస్తున్నాం. అది నువ్వు ఇలా బండి సంజయ్ మాట్లాడాడు. ఇక్కడ ఈ దేశాన్ని, ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. దానికి బ్రేక్ పడాలి. దానికి వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన ఇళ్లలో నేపథ్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు భారీగా వైసీపీ ఇళ్లలో మారునాయుధాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో గురజాల డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితో కలిసి పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామాలలో ఈరోజు ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా సరైన ధృవీకరణ లేని 30 మోటార్ సైకిళ్లు, కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు, గడ్డ పలుగులు, ఇనుప రాడ్లు, కర్రలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం గురజాల సబ్ డివిజన్ పరిధిలోని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జూలకల్లు అనేటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మార్నింగ్ 5 to ఇప్పటి వరకు జరిగింది. ఊరు చాలా పెద్దది. ఇది ఇక్కడ ప్రీవియస్ గా కూడా ఒకప్పుడు మంచి ఫ్యాక్షన్, ఒకప్పుడు ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ఏరియా. రీసెంట్ కూడా వీళ్ళు ఒకరికొకరి పార్టీ వైరం అయితేనే, కులాల మధ్య వైరం అయితేనే ఒక 2-3 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది ఇక్కడ. అవి ఇంకా ప్లేరప్ అయ్యి ఇష్యూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి రీసెంట్ గా సిఐ గారు వాళ్ళు బోత్ పార్టీస్ లో ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, బెండ్ ఓవర్ చేయడం జరిగింది. అయినా కూడా సబ్సిక్వెంట్ గా ఎందుకైనా మంచిది, ఇళ్లలో ఏమైనా ఇళ్లు పాత అనుభవం ఉంది కాబట్టి వెపన్స్ కానీ ఈ బాంబింగ్ సంస్కృతి కూడా ఉండేటప్పుడు ఎందుకని మంచిదని మా ఎస్పీ గారు ఆదేశారు ఈరోజు చేయడం జరిగింది. ఇది కార్డన్ సెర్చ్. ఇందులో ఈరోజు మొత్తం వెరిఫై చేస్తే మొత్తం 100 మంది పార్టిసిపేట్ చేశారు. మా సబ్ డివిజన్ అంతా, సబ్ డివిజన్ ఆఫీసర్లు మొత్తం కలిపి పార్టిసిపేట్ చేసి ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తే సుమారు వెహికల్స్ వెనుకున్నటువంటి వెహికల్స్ దాదాపు ఒక 30 వెహికల్స్ వరకు ఎలాంటి రికార్డ్స్ లేకుండా ఇల్లీగల్ గా ఇల్లు బండ్లు ఓన్ చేసుకుని తోలుతా ఉన్నారు. సో వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో డెడ్లీ వెపన్స్ లైక్ ఈ కనపడే కత్తులు, ఈ కనబడే కత్తి, అదేవిధంగా గడ్డపార్లు, కొన్ని సికిల్స్, కొన్ని కత్తులు, ఇలాంటి కత్తులు సుమారు ఒక 15-20 ఉన్నాయి. అలాగే గడ్డపార్లు అంటే ఈ గొడ్డలు అంటే ఈ జనరల్గా రైతులు వాడుకునేవి ఈ జిల్లాలో ఉంటాయి. అయితే అయినా కానీ అవి ఇళ్లలో ఉండవలన డేంజర్ అనే ఉద్దేశంతో వాటన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు డేంజర్ కాబట్టి ఏం లేదు, వాళ్ళు ఆవేశపడి టక్కన ఇంట్లో ఉన్న గొడవలు తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి వాటన్నింటినీ కూడా సీజ్ చేసి ఈరోజు ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక అవేర్నెస్ మీటింగ్ లాగా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఈ కల్చర్ మానుకొని మళ్ళీ ఊర్లో ఎలాంటి
ఎలక్షన్స్ రాకూడదు, డెవలప్ చేయకూడదని ఇంతకుముందే బ్రీఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్దర్ కూడా జరగకుండా మేము అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. 2.5 కేజీల వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ దంపతులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలకు హాజరైన 2.5 కేజీల వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ దంపతులు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాల స్థావరాల వద్దకు ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంధల శ్రీరాములు గారు చేరుకుని రోహింగ్యాల బస్తీలలో పర్యటించి వారికి ఉన్న శరణార్థి గుర్తింపు కార్డులను పరిశీలించే క్రమంలో రోహింగ్యాల వద్ద ప్రభుత్వాధికార ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాహనాలు కలిగి ఉండడం బయటపడ్డాయి. ఈ సందర్భంగా శ్రీరాములు గారు వారిని ప్రశ్నించగా వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం కాగా వారు తాము 20,000 మందికి పైగా ఉన్నామని, అందరి వద్ద కూడా ఉన్నాయని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీరాములు గారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం శ్రీరాములు గారు మాట్లాడుతూ హిందువులంతా మేలుకోవాలని, అందుకే భారతదేశానికి CAA NRCలను అమలు చేసే అక్రమ రోహింగ్యాలు బంగ్లాదేశీయులను దేశం నుంచి పంపివేయాలని, అందుకు హిందూ బంధువులంతా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన, తెలంగాణ ప్రభుత్వ సమర్థ పాలన, తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన. పాకిస్తాన్ కుత్తే, పాకిస్తాన్ కుత్తే, రోహింగ్యా కుత్తే, రోహింగ్యా కుత్తే. స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే, స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే. హిందూ బంధువులు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనం అంతా గుర్తించాలి, మనమందరం సహకరిస్తాం. మనమంతా వీళ్ళందరూ తరిమికొట్టే విధంగా పార్టీలకు అతీతంగా మీరు అందరూ సహకరించండి. ఈ పార్టీలు పక్కన పెడదాం, మన పిల్లలను బతికించుకోవాలి. రేపు భవిష్యత్తు మనకు ఆగమయ ఘోషణ ఉంది. ఎందుకంటే వాడు 15 ఏళ్ళ 20 ఏళ్ళ వచ్చినట్టు యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే చెప్తారు. ఇవాళ పిల్లలు పెద్దగా అయ్యారు, వానికి ఇక్కడ కార్డు వచ్చింది, ఇక్కడ హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినాం, వాడు రేపు ఓటర్ అయ్యిండు. రేపు పొద్దున వాడు అధికారం చెల్లిస్తే మనకు దేశం మీద ప్రేమ అభిప్రాయం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఇక్కడ హిందూ బంధువులు అందరూ ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా దీని తత్వతరం సిపి గాని, డీజీపీ గాని కలిసి ఈ మొత్తం
డేటా ఏమేమి ఉందో మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఉన్న సిఐకి చాలా నెగ్లెక్ట్ గా ప్రవర్తిస్తుడు. మొన్న నైట్ ఫోన్ చేస్తా సిఐ గారు ఇష్టంగా స్పందిస్తుడు. అంటే సిఐకి అవగాహన లేదు. ఈ సిఐని ఎంబడే సస్పెండ్ చేయాలి. అది ఏసీపీ గారు చేయడం జరిగింది. ఏసీపీ గారు చెప్పి ఈ రోజు ఇక్కడికి వస్తుందని చెప్పి రావడం జరిగింది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబడే స్పందించాల్సిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి అనుచరులు దౌర్జన్యం. హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న చిరు వ్యాపారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి అనుచరుడు రమేష్ దాడి. ఆ చోటు ఖాళీ చేయాలని తన మనిషి షాప్ పెట్టుకుంటాడని దాడి చేసిన రమేష్ అడ్డు వచ్చిన చిరు వ్యాపారి భార్యను మహిళని కూడా చూడకుండా మేము ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యే పిఏ కిరణ్ కు మొత్తం తెలుసు అంటూ బూతులు తిట్టిన రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బందులు పెడుతున్నారని బాధితుల ఆవేదన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుణ్యక్షేత్రాలలో దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న ఆలయం భద్రాచలం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని కన్నులారా దర్శించుకుంటారు. అలా దర్శించుకున్న భక్తులు వారి వారి కోరికలు తీర్చమని స్వామివారిని వేడుకుంటారు. అలా వేడుకున్న భక్తులు స్వామివారికి తమ వంతుగా హుండీలో కానుకలుగా డబ్బు రూపంలో, బంగారు రూపంలో, వెండి రూపంలో తమ మొక్కులను చెల్లించుకుంటారు. అలా చెల్లించుకున్న మొక్కులను ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చిత్రకూట మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో జరిగింది. జై శ్రీరామ్. స్వచ్ఛంద సేవ విజ్ఞప్తి. ఈ మధ్యన శ్రీరామదీక్ష విరముళ్ళు ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది. రామదీక్ష విరముళ్ళు స్వచ్ఛంద సేవ జరగరాదు. ఓకే ఓకే ఇద్దరు ముగ్గురు వేసారు. సర్లే
మణుగూరు సబ్ డివిజన్లో జరిగిన భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ జి మహేంద్ర గారు ప్రసంగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విధి నిర్వహణలో జాగ్రత్త వహించాలని, గౌరవ సీఎండీ గారి ఆదేశానుసారం ఎల్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది రైతులకు నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలని తెలియపరచాలని కోరారు. తదనంతరం భద్రతా వారోత్సవాల గోడపత్రిక ఆవిష్కరించి సిబ్బందితో ప్రమాదాల నివారణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఈటిఎన్ కృష్ణ గారు, భద్రాచలం డిఈ కె జీవన్ కుమార్ గారు, ఎల్సీ ఏడీఈపి ఉమారావు గారు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఏరియా డాక్టర్ శ్రీ ఎం సాయి మోహన్ గారు సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. మణుగూరు సెక్షన్ సిబ్బంది గతంలో అశ్వాపురంలో జరిగిన యథార్థ యాక్సిడెంట్ సంఘటనను తీసుకుని ప్రదర్శించిన నాటక రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు మన మణుగూరు సబ్ డివిజన్లో విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన ప్రదర్శన జరుగుతుంది. మరి ఒకసారి అందరికీ నమస్కారం. ఇప్పుడు మిత్రులు చాలామంది మాట్లాడారు. మన కార్మిక సోదరులు, సబ్ ఇంజనీర్స్, ఏఈస్, ఏడీ గారు మరియు డిఈ గారు, డాక్టర్ గారు అందరూ మాట్లాడారు. వారికి ఉన్న అనుభవాన్ని బట్టి సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరము సూచనలు, సలహాలు ఇస్తాము, కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనదే. అదేవిధంగా మనతో పాటుగా ఈ నెట్వర్క్ని ఏదైతే ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారో వినియోగదారులు, వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది మనకు ఒక్కరికే జరిగితే కాదు, వాళ్ళకు కూడా జరుగుతూ ఉన్నాయి లెక్కలేనన్ని ప్రమాదాలు. పశువులు, జంతువులు చనిపోతున్నాయి. అవి కూడా మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది. యాక్సిడెంట్ అంటే ఒక ఓన్లీ మన డిపార్ట్మెంట్ మరియు డి టెక్నికల్ కృష్ణ సార్కి మరియు మణుగూరు రెడ్డి గారికి, మన మణుగూరు వాస్తవ్యులు, భద్రాచలం, మన మణుగూరు ఏరియా, మన మణుగూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ట్రేడ్ యూనియన్ నాయకులకి, మళ్ళీ మణుగూరు సబ్ డివిజన్ సిబ్బందికి, మరియు మన సబ్స్టేషన్ ఆపరేటర్లు, ఆర్టిజన్స్, ప్రైవేట్ వర్కర్లందరికీ నమస్కారం. చాలా సంతోషం, నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే భద్రతా వారోత్సవాలని అమలు చేయటానికి తర్వాత కానీ భద్రతా వారోత్సవాలు మేనేజ్మెంట్ అయితే ఏ లక్ష్యంతో ఈ కార్యక్రమం ఇచ్చిందో దానిలో భాగంగా ఈ మణుగూరు సబ్ డివిజన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కానీ మీ పార్టిసిపేషన్ కావచ్చు, మన ఏడీ గారి దగ్గర నుంచి, ఏఈ గారి దగ్గర నుంచి చిన్న స్కిట్స్ చేయడం నుంచి డాక్టర్ని మనం లాస్ట్ టైంకి ఇప్పటికి చేంజ్. ఇంతకుముందు మనం సిపిఆర్ గురించి మనం నేర్చుకోలేదు. చాలా ఇంపార్టెంట్. ఇంత సేఫ్టీ మనం పాటించినా ఏదైనా సందర్భంలో జరగని సంఘటన జరిగితే ఆ సందర్భంలో కూడా మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఆ సిపిఆర్ కూడా అవసరం. ఎందుకంటే జరిగిన తర్వాత కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా మన ఎంప్లాయీని ఏ విధంగా నేడు భారతదేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చెడు వ్యసనాల వైపు మళ్లీ జీవితాలు అనేకాదు కుటుంబాలు దేశ నాశనం చేసే పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతున్నాయని అన్నారు. పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ దిశ టీవీతో మాట్లాడుతూ 3 సార్లు అధికారంలో బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది ప్రజలతో దేశం కోసం పోరాడిన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. భగత్ సింగ్ ఏం కోరుకున్నాడనే సందర్భంగా ఈనాడు ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉద్యోగ అవకాశాలు కావాలని ఆనాడు దేశం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు, చనిపోయారు. కానీ ఈనాడు పరిపాలించిన పాలకులు హిందువులు, ముస్లింలు అనే పేరు మీద ఉద్యోగాలు రద్దుపెట్టడం, నిరుద్యోగులుగా తీసుకురావడం, పేదరికాన్ని మరియు విజృంభించేలాగా చేస్తూ ఉన్నారు. మేము ఏం అడుగుతున్నామనంటే, ఇప్పటికీ రైల్వే శాఖలో 10 లక్షల మంది
ఖాళీల పోస్టులు ఉన్నాయి కానీ భర్తీ చేయట్లేదు. అట్లనే ఒక్కొక్క పోస్టుకి 1000 మంది 1500 మంది పోస్టులు పెడతా ఉన్నారు. 10వ తరగతి చదివిన ఉద్యోగాలు కూడా PhD చదివే వాళ్ళు కూడా అప్లై చేస్తున్న పరిస్థితి ఈనాడు కొనసాగుతుంది. 80 కోట్ల మంది పేదలు ఇప్పటికీ రేషన్ బియ్యం మీద మాత్రమే ఆధారపడి తిరుగుతున్న పరిస్థితి దేశంలో ఉన్నది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 నుంచి 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఈనాటి పాలకులు పేదరికాన్ని ఎందుకు గా డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా మత విద్వేషాలు, కులాలు, దురాంకాలు పనిచేసి పేదల మీద దృష్టి సారించి అందరికీ విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలని నా పేరు ప్రదీప్, ప్రోగ్రెస్ యూత్ లీగ్ BYL రాష్ట్ర. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 4,17,000 కోట్లు మాత్రమే. కేటీఆర్. తెలంగాణలో చెప్పులు ఎత్తుకుపోయేవాడిలాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు? కేంద్ర మంత్రి బండి సంజయ్. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి. ఇల్హందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య దిశ టీవీతో. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.